హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలంగాణ వెబ్. సో టుడే మనం తెలంగాణలో రిలీజ్ అయినటువంటి తెలంగాణ రాజీవ్ యువ వికాసం పథకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ పథకం మన రాష్ట్రంలోని యువతకు భారీ ఆర్థిక సహాయాన్ని అందించనుంది. ఈ వీడియోలో ఈ పథకం గురించి సంపూర్ణ వివరాలు మనం తెలుసుకుందాం. తెలంగాణ రాజీవ్ యువ వికాసం అనేది రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాన్ని కల్పించడానికి రూపొందించిన ఒక విప్లవాత్మక పథకం. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సముదాయాలకు చెందిన యువతకు ప్రభుత్వం నేరుగా ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా దాదాపు 3,00,000 వరకు మనకు ఫినాన్షియల్ అసిస్టెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ ఛానల్‌ని గనుక మొదటిసారిగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇది జస్ట్ పార్ట్ 1 వీడియో మాత్రమే. ఎందుకంటే మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ మరియు రిక్వైర్డ్ డాక్యుమెంట్ మరియు గైడ్‌లైన్స్ అనేవి ఇంకా అఫీషియల్‌గా అందుబాటులోకి రాలేదు. సో, ఇవి అఫీషియల్‌గా మనకి మార్చ్ 15 నుంచి అనగా రేపటి నుంచి మనకు అందుబాటులోకి వస్తాయి. సో, ఈ పార్ట్ 1 వీడియోలో మీకు జస్ట్ ఒక ఓవర్‌వ్యూ ఇస్తున్నాను ఈ పథకం గురించి. సో, నెక్స్ట్ మనకు పార్ట్ 2 వీడియోలో ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, అదేవిధంగా ఏ విధంగా మనం అప్లై చేస్తే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందనే విషయాన్ని నేను కంప్లీట్‌గా రిసర్చ్ చేసి మీకు అందుబాటులో ఉంచుతాను. సో, ఎవరైతే ఈ వీడియో చూస్తుంటైతే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ పథకం యొక్క ముఖ్యాంశాలు: ప్రతి లబ్ధిదారుడికి దాదాపు రూ. 3,00,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది. దాదాపు మొత్తంగా రూ. 6,000 కోట్ల మన తెలంగాణ బడ్జెట్‌లో దీన్ని కేటాయించారండి. సో, ఈ పథకం 5,00,000 మంది నిరుద్యోగ యువతరం లక్ష్యంగా చేసుకుంది. సో, దరఖాస్తు ప్రక్రియ అనేది మనకు మార్చ్ 17, 2025 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. సో, ఎంపికైన వారికి మన తెలంగాణ గవర్నమెంట్ అనగా తెలంగాణ ఫార్మేషన్ డే రోజు మనకి నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే ఏ డిస్ట్రిక్ట్ రెస్పెక్టివ్‌లో ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళకి మంజూరు చేస్తారండి. సో, మీరు మీరు మీ అప్లై చేసుకున్న డిస్ట్రిక్ట్‌లో కలెక్టర్స్ వెరిఫై చేసేసి మీకు శాంక్షన్ చేసేసి మీకు ఆ శాంక్షన్ డబ్బులనేవి మీకు మన తెలంగాణ ఫార్మేషన్ డే అయినటువంటి జూన్ 2 తేదీన మనకి ఆ బ్యాంక్ అకౌంట్‌లో పడిపోతాయన్నమాట. ఓకే. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషను, సో, ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలు నేను కంప్లీట్‌గా రేపటి వీడియోతో మీ ముందుకొస్తాను. అనగా పార్ట్ 2 వీడియోతో మీ ముందుకొస్తాను. సో, ఎవరైతే పార్ట్ 1 చూసారో డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు పార్ట్ 2 వీడియో కోసం వెయిట్ చేయండి. సో, కంప్లీట్‌గా నేను రిసర్చ్‌తో వస్తానండి. సో, ఏ విధంగా అప్లై చేస్తే మనకు ఏ విధంగా వస్తుందనే విషయాన్ని మీకు కంప్లీట్‌గా నేను స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను. సో, ఈ పథకం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే నిరుద్యోగ సమస్య అనేది తగ్గుదల జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగదాతలుగా యువతను ప్రేరేపించడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అదేవిధంగా దీనివల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుదల అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, ఇది సామాజిక సమానత్వాన్ని కూడా మనకి పెంపొందించడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చాలా ఆర్థిక అసమానతలు చూస్తున్నాం కదా! సో, అది కూడా మనకు తగ్గే ఛాన్స్ అనేది ఉంటదన్నమాట. ఓకే.